హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంత కెయాటిక్గా ఉన్నప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేయాలని నాకు ఎందుకు అనిపించింది అంటే, దిస్ ఇస్ ద రియాలిటీ మ్యాడ్నెస్. సో దెర్ ఇస్ అ లాట్ గోయింగ్ ఆన్. నేను ఇవాళ మార్నింగ్ 6కి లేచాను. ఐ హవ్ బీన్ షూటింగ్ వీడియోస్. ఎందుకు అంటే ఐ హ్యావ్ అ ట్రిప్ కమింగ్ అప్. సో వెళ్ళే ముందు కొంచెం కాంటెంట్ షూట్ చేసుకొని నేను ప్రశాంతంగా ట్రావెల్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను. అందుకని బ్యాచ్ ఫిల్మింగ్ చేస్తున్నాను. ముందే షూట్ చేసుకుని పెట్టుకుంటే నేను ఐ కెన్ ఎడిట్ ఇట్ అండ్ పోస్ట్ కన్సిస్టెంట్గా ఉండడానికి. బికాజ్ మీరందరూ చాలామంది, నాట్ అందరూ, చాలామంది నేను వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నానని, ఫ్రీక్వెంట్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదని ఫీల్ అవుతున్నారు. ఐ అండర్స్టాండ్, నేను కూడా ట్రై చేస్తున్నాను. కానీ అప్పుడప్పుడు ఇట్ హ్యాపెన్స్. ఐఎమ్ జస్ట్ ఎ గర్ల్ అండ్ అ హ్యూమన్ బీయింగ్. సో నాకు కూడా అలసట వస్తుంది. అండ్ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ మేనేజింగ్ ఎవ్రీథింగ్, సో ఎక్సెప్ట్ thumbnails అండ్ ఆల్ దట్ స్టఫ్. టైం 10 అవుతుంది. సో 10 టైం 10 అవుతుంది. వాచ్లో తప్పు చూపిస్తుంది. ఇప్పటికీ నేను 3 వీడియోస్ షూట్ చేశాను, లైక్ 2 షార్ట్స్ అండ్ ఒక లాంగ్ ఫామ్ వీడియో. ఇట్ టర్న్ అవుట్ రియలీ గుడ్. చాలా రోజుల తర్వాత ఐఎమ్ యాక్చువల్లీ సాటిస్ఫైడ్ విత్ ద కాంటెంట్ దట్ ఐ షాట్ టుడే. అండ్ ఇప్పుడు ఐ హ్యావ్ టు షూట్ అనదర్ షార్ట్. బాగుంది రైమింగ్. అది అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది. కొన్ని పనులు ఉన్నాయి చేయాల్సినవి. సో ఈ షూటింగ్ అంతా అయిపోతే ఐ జస్ట్ వాంట్ టు గెట్ దిస్ అవుట్ ఆఫ్ మై వే. ఇవాళకి ఈ సెట్ ఫినిష్ అయిపోతే మళ్ళీ రేపు ఇంకొకటి ఉంది చేయాల్సింది. ఇంకొక సెట్ ఆఫ్ వీడియో షూట్ చేయాలి. ఐ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ దిస్ వ్లాగ్ అండ్ టేక్ యూ గైస్ అలాంగ్. బేసిక్గా బిహైండ్ ద సీన్స్ అనమాట. ట్రిప్కి వెళ్ళే ముందు ప్రెప్ అదంతా నేను మీకు చూపించాలనుకున్నా. సో హియర్ ఇస్ అ వీడియో. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వ్లాగ్. క్విక్ అవుట్ఫిట్ చేంజ్ గైస్. నాకు ఐ డిడ్ంట్ గెట్ ద వైబ్ ఆ అవుట్ఫిట్ నుంచి. కంఫర్టబుల్గా ఉండాలి కదా. సో షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఆ ప్యాంట్ బ్యాగీగా అట్లా ఉంది. సో చేంజ్ చేసుకుని మీకు చూపిస్తాను. నా పని అయిపోయింది. ఇప్పటికి మేము స్టార్ట్ చేసి 2 hours కూడా అవ్వలేదు. నాకు ఆల్రెడీ అప్పుడే టైర్డ్గా అనిపిస్తుంది. ఇంకా మేము తిరగాల్సిన షాప్స్ అంటే కొనడానికి ఒక 4-5 ఉన్నాయి. She has a migraine, so I'm actually looking for something that doesn't trigger her migraine. ఐ లుక్ హారిబుల్. నా గురించి పట్టించుకోవద్దు. ఎందుకంటే ఎక్కడని స్టార్ట్ చేయాలి, ఏమని చెప్పాలి, ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది సిచ్యువేషన్. సో ఐ జస్ట్ గాట్ డన్ విత్ ద ఎగ్జామ్. నిన్న అయిపోయింది. ఇప్పుడు ఐమ్ జస్ట్ అబౌట్ టు ప్యాక్ అనమాట. ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేయబోతున్నాయి ఇప్పుడు. నాట్ మీ ట్రైంగ్ టు ప్యాక్ ఎవ్రీథింగ్ ఇన్ ద లాస్ట్ మినిట్. సో నేను హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నాను. నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఒక 2-3 hours అట్లీస్ట్ ఒక్క బ్యాగ్ అన్నా ప్యాక్ చేయాలి అని అనుకుంటున్నాను. So I don't know how am I going to do this because I have lot of stuff, like literally lot of stuff. ఇప్పుడు అవన్నీ పట్టించాలన్నమాట సూట్ కేసులో. సో I have so many things to do today. ఇవాళ మేజర్ థింగ్స్లో జస్ట్ అది అయిపోతే I'll be happy. ఇప్పుడైతే నేను I'll start packing. ఎందుకంటే నేను ఏమేమి పట్టుకెళ్ళాలి ఏంటి అనేది కూడా I have to figure out. So let's start. అసలు ఇంటి పరిస్థితి గురించి డోంట్ ఈవెన్ గెట్ మీ స్టార్టెడ్. ఎక్కడ పడితే అక్కడ ఎయ్యి పడితే అవి ఉన్నాయి, లైక్ ర్యాండమ్ థింగ్స్. అసలు అన్నీ ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తే అక్కడ అన్నీ కవర్స్, బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఐ హ్యావ్ టు కామ్ మై సెల్ఫ్ డౌన్ అండ్ ప్రాపర్గా అన్నీ సర్దాలి. ప్రస్తుతానికి అదే, ఇన్స్టెడ్ ఆఫ్ పానికింగ్. యాజ్ యూ కెన్ సీ ఐ డింట్ ఈవెన్ మేక్ ద బెడ్. అవన్నీ తర్వాత చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. అవన్నీ అయిపోయాక ఇవి చూద్దాం అన్నట్టు వదిలేసా.
యా యా జోన్ అవుట్ అయిపోవడం అనేది నాకు చాలా కామన్. సో నేను జస్ట్ ఆలోచిస్తున్నాను అనమాట ఏమేమి పట్టుకెళ్ళాలి ఏంటి అనేది. బికాస్ ఇక్కడ నుంచి నేను ఐ వాంట్ టు క్యారీ సమ్ ఐటమ్స్. ఐ బెటర్ గెట్ టు వర్క్. చెక్కింగ్ ఇన్ ద నెక్స్ట్ డే. నిన్న క్లియర్గా నాకు అసలు వ్లాగ్ చేయడానికి కూడా కుదరలేదు. ఎంత ప్యాకింగ్ ఉండిందంటే అసలు తీసి సర్ది ఇట్ వాస్ కేయాటిక్. సో ఇప్పుడు నవ్వు మెంటల్గా కొంచెం క్లియర్గా ఉందన్నమాట. సో అట్లా పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడు వ్లాగ్ చేయడం నాకు ఐ కాంట్ డూ ఇట్ అండ్ నాకు రాదు కూడా. సో బేసిక్గా ఇప్పుడు అప్డేట్ ఏంటంటే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి అంతా సర్దేశాను నీట్గా. బ్యాగ్స్ కూడా ప్యాక్ అయిపోయాయి అండ్ ఈవెన్ కార్లో కూడా లోడ్ అయిపోయాయి. సో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ఐ జస్ట్ హ్యాడ్ కాఫీ. నిన్న నైట్ నేను షింప్ కర్రీ కుక్ చేశాను అనమాట, క్రిష్కి ఇష్టం అని చెప్పి. సో అది కొంచెం రైస్ ప్యాక్ చేశాను, మధ్యలో ఆకలిస్తే తినొచ్చు అని. సో యా, వెనకాల ట్రాష్ బ్యాగ్ కనిపిస్తుంది. ఏం క్లీన్ చేసామని అనుకోవచ్చు మీరు. అంతా జస్ట్ గ్యాదర్ చేసి ట్రాష్ అంతా, అంటే పిచ్చి పిచ్చి కవర్స్ ట్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అందులో పెట్టాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు పడేయచ్చు. అండ్ కిచెన్ క్లీన్ చేశాను. ఐ డిడ్ సో మచ్ ఆఫ్ వర్క్ యెస్టర్డే. ఈవినింగ్ ఐబ్రోస్ కూడా చేయించుకొని వచ్చాను, యూ కెన్ క్లియర్లీ టెల్. ఇప్పుడు నౌ లెట్స్ స్టార్ట్ ద జర్నీ. ఇట్స్ 9:30. మా ఇనీషియల్ ప్లాన్ 8కి స్టార్ట్ అవ్వాలని. నిన్న నైట్ నేను లాస్ట్ బ్యాగ్ ప్యాకింగ్ ఉంటే అది చేద్దామని అనుకొని కూడా చేయలేకపోయాను. నాకు ఇంకా ఓపిక అయిపోయింది బికాస్ నేను రెస్ట్ రూమ్స్ అవన్నీ క్లీన్ చేశాను. సో కెమికల్స్ వాటికి హెడేక్ వచ్చింది. అందుకని పొద్దున్న లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఐ స్టార్టెడ్ ప్యాకింగ్. ఇగ్నోర్ దిస్. అండ్ ఇదంతా కూడా ప్యాక్ చేయగా ఎక్స్ట్రా మిగిలిపోయినవి ఉంటాయి కదా, అవన్నీ అక్కడ పెట్టాను. వచ్చాక నేను సర్దుకోవచ్చు అని చెప్పి. నాకు ఇంకా టైం లేదు. సో నా షూటింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా సర్దేసి ఇట్లా పెట్టేసా. ఈ హోమ్కి కొన్ని రోజులు బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది. వెళ్తున్నా అని చెప్పి హ్యాపీగా ఉంది, కానీ 2 years నుంచి అలవాటు అయిపోయింది కదా ఈ ప్లేస్. సంథింగ్ ఫీల్స్ డిఫరెంట్. ఇట్స్ గుడ్ టు హ్యావ్ సమ్ చేంజ్, సమ్ ఫ్రెష్ ఎయిర్. సో లెట్స్ గో టు అవర్ నెక్స్ట్ డెస్టినేషన్. క్రిష్ లేకుండా ట్రావెల్ చేయడం నేను ఇదే ఫస్ట్ టైం. కొంచెం యాంగ్జైటీ ఉంది. ఇవంతా రిటర్న్ ఇచ్చే స్టఫ్ కాస్కోలో. మా లగేజ్ అంతా అక్కడ పెట్టేశాము. జస్ట్ ఒకసారి ఎసెన్షియల్స్ అంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాను. ఈ వీడియో మొత్తం అయిపోయేసరికి నేను టోటల్గా 4 ప్లేసెస్లో కనిపిస్తాను అనుకుంటా మీకు. మా ఇల్లు ఫస్ట్ ప్లేస్. ఇప్పుడు నేను షార్లెట్లో ఉన్నా, మా కజిన్ వాళ్ళ ఇంట్లో. ఇక్కడ నుంచి వాషింగ్టన్ వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడైతే ఆల్ ఆఫ్ us ఆర్ గెటింగ్ రెడీ. నేను ఐమ్ హాఫ్ రెడీ. కాఫీ తాగి మిగిలిన లాస్ట్ మినిట్ ప్యాకింగ్ అంతా చేయబోతున్నా. నైట్ 10 o'clock అనుకుంటా నా ఫ్లైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము వాషింగ్టన్ వెళ్తాము. ఇట్స్ గోయింగ్ టు బి ఎ డ్రైవ్. ఐ జస్ట్ వాంటెడ్ టు అప్డేట్ యూ గైస్. సో నిన్న ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళాము మేము. స్వీట్స్, సమోసా ఇది తీసుకొద్దామని చెప్పి. అక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర వర్క్ చేసే అమ్మాయి నన్ను చూసి పలకరించిందనమాట, మీరు బ్లెండ్ విత్ అను ఛానల్ కదా అని చెప్పి. ఐ ఫెల్ రియలీ హ్యాపీ. కొంచెం ఇద్దరం అట్లా మాట్లాడుకున్నాము. ఇట్స్ ఆల్వేస్ నైస్ బంపింగ్ ఇన్ టు యూ గైస్. అండ్ మీరు వచ్చి నన్ను పలకరించిన ఇదంతా ఐ ఫీల్ రియలీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఇప్పుడైతే జస్ట్ గోయింగ్ టు హ్యావ్ మై కాఫీ అండ్ 11కి మేము స్టార్ట్ అవుతాము. I'll see you guys in the car. సో వెనకాల మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపించే బ్యాగ్స్ ఇవే. ఈ 2 నా చెక్-ఇన్ బ్యాగ్స్ అండ్ ఇది నేను వేసుకునే జాకెట్. ఈ క్యాబిన్ బ్యాగ్ ఇంకా ఇట్స్ అండర్ ద వే. దీంట్లో ఇంకా వస్తానే ఉన్నాయి ప్రోడక్ట్స్ అవన్నీ. సో వెళ్ళే ముందు క్లోజ్ చేద్దామని ఇట్లా ఓపెన్ పెట్టా. ఏమన్నా మర్చిపోతే అప్పటికప్పుడు ఐ కెన్ జస్ట్ డ్రాప్ ఇట్ ఆఫ్ అన్నట్టు. యా, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐమ్ గోయింగ్ టు క్యారీ. సో మీ అందరికీ జస్ట్ ఫర్ కాంటెక్స్ట్, నేను మొగలాయ్ పరాటా అని చెప్పి ఐ థింక్ లైక్ జనవరిలో ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను.
అది షూట్ చేసింది ఇంట్లోనే. అప్పుడు ఆంటీ వాళ్ళు వచ్చారు. మేము డిసెంబర్ హాలిడేస్కి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ ఉన్నప్పుడు ఆంటీ రోజుకు ఒక వెరైటీ చేస్తుండేవారు కదా, ఆ వీడియో షూట్ చేశాను, అది ఇక్కడే చేసింది. అండ్ అందులో యూస్ చేసిన ప్యాంట్స్ అన్నీ ఈ అక్కవే, హెక్స్క్లాడ్ ప్యాంట్స్ అవన్నీ. అప్పుడు నన్ను అడిగారు, నాకు ప్రాపర్గా డీటెయిల్స్ ఏం తెలీదు, బట్ యా. సో దిస్ ఇస్ ద హౌస్. నా ఫ్లైట్ నైట్ 10 o'clock కాబట్టి నేను, అక్క, క్రిష్, బావగారు అందరం కలిసి వాషింగ్టన్ వెళ్ళాము. బేసిక్గా నా ఫ్లైట్ వాషింగ్టన్ నుంచి అనమాట. సో షార్లెట్ నుంచి ఒక 6 hours డ్రైవ్ వేసుకోండి. అక్కడికి రీచ్ అయ్యేసరికి 6:30 అయింది. అండ్ ఇమీడియట్గా ఇంకా నేను బ్యాగ్స్ అన్నీ చెక్ ఇన్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే మేబీ క్యూ ఉంటుందేమో అని అనుకొని ముందే చేసాము, బట్ అక్కడ ఎవరు లేరు, అంత రష్ కూడా లేదు, వే టూ ఎర్లీ చేయడం వల్ల అనుకుంటా. సో అప్పటికే నా 2 bags ఓవర్ వెయిట్ ఉన్నాయని చెప్పి ఒకటైతే ఎలో చేస్తాను, ఇంకొకటి తీసేయాలని చెప్తే ఇది సెకండ్ టైం మళ్ళీ క్యూలోకి వచ్చాను. ఫస్ట్ ఒక బ్యాగ్ ఆల్రెడీ పంపించేశారు. సో ఇది ఏవో అడ్జస్ట్మెంట్స్ చేసి ఆ బాక్సెస్, చాక్లెట్స్ అవి ఇవి తీసేస్తే అప్పటికి కూడా ఇట్స్ స్టిల్ ఓవర్ వెయిట్, బట్ షీ వాజ్ లైక్ ఓకే ఐ కెన్ లెట్ ఇట్ గో అన్నట్టు. సో ఇంక ఇక్కడ నుంచి నా ఫేస్లో మీరు బేసిక్గా నో ఎక్స్ప్రెషన్స్ ఆర్ టెన్షన్ చూస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్టెడ్ యాక్చువల్లీ గెట్టింగ్ రియల్ ఫర్ మీ. నేను ఇప్పటిదాకా ఫ్లైట్ జర్నీస్ చేయడం అనేది వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అందులోనూ ఇంటర్నేషనల్ జర్నీస్ అంటే అసలు ఇప్పటిదాకా నేను ఒక్కసారి చేశాను. ఏంటి, ఇండియా నుంచి యూఎస్ వచ్చాను. అప్పుడు కూడా క్రిష్తో కలిసి వచ్చాను. సో నాకేంటంటే తను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ టు ద టీ ఫాలో అయ్యేదాన్ని. పాస్పోర్ట్ చూపించాలి ఇప్పుడు అంటే పాస్పోర్ట్ చూపించేదాన్ని. ఓకే ఇప్పుడు మనం బ్యాగ్స్ చెక్ ఇన్ చేస్తున్నాము, ఓకే అక్కడికి వెళ్తున్నాము, అంతే తప్పించి నాకు ఇన్ డీటెయిల్గా అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి నాకు తెలీదు. అండ్ 2 years బ్యాక్ జరిగింది కాబట్టి నాకు అసలు గుర్తు కూడా లేదు, ఎందుకంటే అప్పుడే ఫస్ట్ టైం, అంత కొత్తగా ఉంది, ఏదో అలా వచ్చేసా అన్నట్టు వచ్చాను. ఇప్పుడు నేను ఒక్కదాన్ని మొత్తం చేయాలి అంటే నాకు యాంగ్జైటీ చాలా ఎక్కువైపోయి టెన్షన్ వచ్చేసింది అనమాట. సో బ్యాగ్స్ అన్ని చెక్ ఇన్ చేసి సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయాక ఇప్పుడు నేను ట్రామ్లో నా టెర్మినల్కి వెళ్తున్నాను. నేను ఒక 7:30 ఆ టైంకి టెర్మినల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ ఆకలేసింది నాకు, ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి అంటే లైట్గా తిన్నాము. సరే తిందామని చెప్పి ఇంకా నేను పాట్ బెల్లీ అని ఒక ప్లేస్కి వెళ్ళాను. ఆ రోజు నేను ఓన్లీ వెజ్ తినేది, సో అందుకని వెజీ మెల్ట్ శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చుకొని తిన్నాను. నేను ఎయిర్పోర్ట్లో ఆర్డర్ చేసుకొని తినడానికి మా వాళ్ళంతా నన్ను బాగా గట్టిగా పుష్ చేశారనమాట. సో యా, వాళ్ళు పుష్ చేయడం వల్లే ఒక రకంగా నేను అక్కడ తిన్నాను కూడా, లేకపోతే నా మొహమాటానికి అందరూ ఏమనుకుంటారో ఏంటి అట్లా అనుకొని నేను అక్కడే కూర్చునేదాన్ని. సో డిన్నర్ అయిపోయి వచ్చాక ఇంకా నేను ఒక 20 minutes అట్లా వెయిట్ చేశాను. దాని తర్వాత బోర్డింగ్ స్టార్ట్ అయింది. 8:45 అట్లా బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. నన్ను గేట్స్ దగ్గర సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించేసే దగ్గర నుంచి వీళ్ళు ముగ్గురు ఇంకా రిటర్న్ వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యారు. డిన్నర్ చేయడానికి ఒక ప్లేస్లో ఆగారు. నేను సెక్యూరిటీ చెక్ దగ్గర నుంచి నా టెర్మినల్ వరకు వెళ్ళేంత వరకు నాకు ఫుల్ కంపెనీ ఇచ్చారనమాట. కాల్లోనే ఉన్నారు అందరూ. వాళ్ళు డిన్నర్ తినుకుంటూ మధ్య మధ్యలో నాతో ఫాలో అప్ చేసుకుంటూ అలా నా టెన్షన్ని కొంతవరకు వాళ్ళు చాలా ఈజీ చేశారని చెప్పొచ్చు. అండ్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయి ఫ్లైట్ ఎక్కాక నేను దానికి ఇంత భయపడ్డానా అనిపించింది, అంటే టెన్షన్ పడ్డానా అని. మా బావగారు నాకు అది ముందే చెప్పారు, నువ్వు ఎక్కాక ఇంతేనా, దీనికి ఇంత నేను టెన్షన్ పడ్డానా అని అనుకుంటావు చూడు అని చెప్పి. హీస్ రైట్. సో అది అయిపోయాక ఇంకా ఫ్లైట్ ఎక్కాను, ప్రశాంతంగా ఉన్నాను అని అనుకుంటున్నా. అప్పుడు ఇంకొక కొత్త చిరాకు స్టార్ట్ అయిందనమాట. ఎప్పటికప్పుడు నాకు ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే ప్రశాంతంగా ఉండలేను. అమ్మో ఇప్పుడు ఇంత లాంగ్ ఫ్లైట్ నేను చెయ్యగలనా, అంటే ఇంత లాంగ్ జర్నీ అని అనుకుంటూ అలా నిద్రపోయాను. దాని ముందు డిన్నర్ వచ్చింది. నేను ఒక షీట్ మాస్క్ వీడియో అవన్నీ చేశాను, చాలా షార్ట్స్ షూట్ చేసి యాక్చువల్లీ. మీరు అవన్నీ షార్ట్స్లో చూడొచ్చు. అదే నాకు మేజర్ టైంపాస్ అని చెప్పొచ్చు. వాషింగ్టన్ టు అబుదాబి మై ఫ్లైట్ వాజ్ వెరీ ఈజీ, ఎందుకంటే నేను ఫుల్ నిద్రపోయాను అనమాట ఆ ఫ్లైట్లో. ముందు రోజు టయర్డ్గా ఉండే, అదంతా కలిపి ఇంకా ఫ్లైట్లో ఎక్కిన వెంటనే నాకు నిద్ర వచ్చేసింది. సో లేచాక ఇంకా ఏదో మీల్ వచ్చింది, అది ఏ టైమో కూడా నాకు తెలీదు. వాళ్ళు టైం టు టైం మీల్స్ ఇస్తారు కాబట్టి అది తినడం తప్పించి స్పెసిఫిక్గా బ్రేక్ఫాస్ట్ ఇస్తే మనకు అర్థమవుతుంది, ఓకే బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు ఇప్పుడు మార్నింగ్ అయింది అని చెప్పి. కానీ ఎతిహాద్లో మొత్తం అన్నీ ఫుల్ మీల్స్ ఇచ్చారనమాట, అంటే ప్రాపర్ లంచ్ డిన్నర్ మీల్స్ ఉంటాయి కదా, అలా ఇచ్చారు. సో అలా ఒక 2 meals తిని ఫుల్గా నిద్రపోయాక అబుదాబి వచ్చింది. దిగి వెంటనే నేను ఇంకా ఇంటికి కాల్ చేసి స్టేటస్ అప్డేట్స్ ఇచ్చి క్రిష్కి అందరికీ బేసిక్గా అప్డేట్స్ ఇస్తూ నేను ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళిపోయాను.
నాకు ఇక్కడ 3 అవర్స్ లేఓవర్ ఉండింది. సో ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడుకొని నేను కూడా ఆరామ్సే టెర్మినల్కి వెళ్ళొచ్చు అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఎగ్జాక్ట్గా అలానే చేశాను, ఎందుకంటే నాకు చాలా టైం ఉండింది. అబుదాబి ఎయిర్పోర్ట్ వాజ్ వే టూ ఈజియర్ టు ఫిగర్ అవుట్ అనిపించింది నాకు, ఎందుకంటే ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్. దిగిన వెంటనే ఇలా ఎస్కలేటర్స్ లాంటివి ఉన్నాయి, అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోవడమే. అబుదాబి టు హైదరాబాద్ ఫ్లైట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సీట్ చాలా ఇబ్బందిగా అనిపించి అసలు వెనక్కి రిక్లైన్ కూడా అవ్వలేదు. నేను పడుకోలేదు 3 అవర్స్ ఫ్లైట్లో. అలా కష్టపడుతూ హైదరాబాద్ వచ్చేసాను నేను. ఇమిగ్రేషన్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే ఐ సా మామ్ హియర్ వైల్ ఐ వాజ్ వాకింగ్ అవుట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్. సో వీళ్ళు వచ్చి అప్పటికే పాపం 1.5 hours నుంచి వెయిట్ చేస్తున్నారంట, మా డ్రైవర్ అండ్ మమ్మీ. ఇన్ దిస్ వెరీ మూమెంట్ దట్ లాంగ్ ఫ్లైట్ ఇస్ ఆల్ వర్త్ ఇట్ అనిపించింది నాకు. సో దీనికోసమే ఎంత కష్టమైనా పడి ఇండియా రావచ్చు ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ కోసం అని చెప్పి. నువ్వే తయారు చేసావా ఇది? థ్యాంక్ యూ. ఫైనలీ ఆఫ్టర్ 24 hours ఇంటికి వచ్చా. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ సమ్ టైమ్. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.